తాజా రాజకీయాలపై మనతో మాట్లాడేందుకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘుల్ గారు ఉన్నారు. రాఘుల్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్నాం. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలను పిండి వేసే చట్టాలని తీసుకొస్తున్నారు. ప్రజలను ఇబ్బంది గురి చేసే చట్టాలని తీసుకొస్తున్నారు. ఆ చట్టాలపై మీరు ఎలా స్పందిస్తారు? 2024 ఎన్నికల్లో అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మోడీ గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ తోటి చేరి ఇక్కడ అధికారానికి వచ్చింది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు, అక్కడ సింగిల్ ఇంజిన్ సర్కారు, ఏ సర్కార్ అయినా ఈరోజు దేశంలో ఉండే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రయోజనాలని అమలు జరపడానికి ఇప్పుడు పూనుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో మోడీ గారు తీసుకురాని చాలా చట్టాలని ఇప్పుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా తీవ్రమైన అసంతృప్తి ఈ కార్పొరేట్ సంస్థలు వ్యక్తం చేసిన ఈ మోడీ గారి పరిపాలన మీద 10 ఏళ్ల పాటు ఏమీ చేయలేకపోయారు, నీ వల్ల ప్రయోజనం ఏమిటని చెప్పేసి ఇప్పుడు అకస్మాత్తుగా మొదటి సంవత్సరంలోనే అన్నిటిని దేశం మీద రుద్దేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు లేబర్ కోడ్స్ని పూర్తిగా ద్వారా లేబర్ హక్కులను నాశనం చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేసి రైతులకి, ఇతర పేదలకి ఇచ్చే రాయితీలన్నిటి, విద్యుత్ రాయితీలని తీసేస్తున్నాడు. అన్నిటికన్నా మించి ఇప్పుడు జీరాంజీ పేరుతోటి MNREGAను రద్దు చేసి వ్యవసాయ కార్మికులకి, ఇతర పేదలకి, వెనకబడిన ప్రాంతాల ప్రజలకి వస్తున్న ఉపాధి హామీని కూడా లేకుండా ఈరోజు ధ్వంసం చేశారు. ఇవి కాకుండా చిన్నవి పెద్దవి అనేక చట్టాలు, న్యూక్లియర్ లయబిలిటీ యాక్టు, ఇన్సూరెన్స్ యాక్టు, సీడ్ యాక్టు, ఇటువంటివి అనేకం తెచ్చి మన దేశం యొక్క ప్రజలందరికీ తీవ్రమైన నష్టం. అయితే ఎవరికి లాభం లేదనుకోద్దు. ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద కుబేర్లకి, కోటీశ్వర్లకి, కార్పొరేట్ సంస్థలకి, అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు, గోయంకాలు, మిట్టల్స్, ఇటువంటి వాళ్ళు చాలా సంతోషపడేట్టుగా వాళ్ళందరికీ మేలు చేసే పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వం చేసింది. ఇక్కడ చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చట్టాలు అవసరం లేదు. ఇక్కడ రాష్ట్రంలో ఉండే లక్షల ఎకరాలని అన్నింటినీ ప్రజలకు చెందిన, రైతులకు చెందిన భూములన్నింటినీ ఏరి కోరి ఎంపిక చేసి కారు చౌకగా, ఉచితంగా, లెక్క లేకుండా వారందరికీ పందేరం చేస్తున్నారు. పంపిణీ కూడా కాదు, ఇవ్వడం కూడా కాదు, పందేరం చేసేస్తున్నారు. ఆ పందేరంలో వాటాలు పుచ్చుకునే వాళ్ళు కూడా పుచ్చుకుంటున్నారు. ఆ రకంగా ఇది కబ్జాల, ఎవరో వ్యక్తుల కబ్జాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వమే రైతు భూములను కబ్జా చేసి ఈ కార్పొరేట్లకు అప్పచెప్పే పద్ధతిలో ఇక్కడ అనుసరిస్తున్నారు. 90 పైసలకే భూమి ఇస్తాం, మా ఇష్టం అని చెప్పిన చంద్రబాబు ఇటీవల లోకేష్ ఇటీవల ప్రెస్ మీట్లో ఓపెన్గా చెప్పారు. 90 పైసలకి ఇచ్చుకుంటాం, మీకు ఏమైనా అభ్యంతరమా అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఖచ్చితంగా వారి ఆస్తులన్నింటినీ 90 పైసలు కాదు, 9 పైసలకి ఇచ్చుకునే అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రం వారి ఆస్తి కాదు, ఈ భూములు వారివి కాదు, ఈ రైతాంగానివి. ఈ ఆఖరికి బంజరు భూములు, ప్రభుత్వ భూములు, శివాయి భూములు, అడవి భూములు, ఇవి కూడా వారి సొత్తేం కాదు, అది ప్రజల సొత్తు. అటువంటి దాన్ని లెక్క లేకుండా 90 పైసలకి ఇచ్చుకుంటాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేశానంటే అది కండ్ల కావరం అనుకోవాలి తప్ప ప్రజాస్వామ్యం అనుకునేదానికి అవకాశం లేదు. అటువంటి ప్రజల్ని అవమానకరంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులు అనుకోలేం. వారికి పరిపక్వత వచ్చిందని చెప్పేసి అనుకోలేం. మరి లోకేష్ గారు అలా మాట్లాడితే ఆయన ఆలోచించుకోవాలి, పరిపక్వతతో మాట్లాడారా లేదా అని చెప్పేసి ఆయన ఆలోచించుకోవాలి. ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో PPP అనే విధానాన్ని తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా మీరు సిపిఎం పార్టీకి వ్యతిరేకించారు. ఇదే సందర్భంలో అమరావతి నిర్మాణాలు కూడా PPPకి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించిన సందర్భం అయితే ఉంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఈ PPP ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేది ఇది మోడీ గారు ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రారంభించింది. వారి అడుగుజాడల్లో చంద్రబాబు గారు నడుస్తున్నారు, వారు ప్రారంభించారు. ఇంతకుముందు ముఖ్యమంత్రి అవతారంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి వీటినన్నిటిని చేశారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇన్నోవేషన్ ఏంటంటే ఈ PPP అనేది ఇది అప్రతిష్ట పాలైపోయింది. ఈ మాట మాట్లాడితే బాగుండదు, నేను ఇంకొక P యాడ్ చేస్తాను, 4P, 3P కాకుండా 4P యాడ్ చేస్తాను, ఇంకో 4P యాడ్ చేసాడు. ఆయన ఇన్వేషన్. ఆ 4P ఏంటంటే ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది దేనికోసం ఇస్తాడంటే ప్రజల కోసం ఇస్తాడట. ప్రైవేట్ వాళ్ళకి ఆస్తులను ఎందుకు ఇస్తున్నారంటే ప్రజల కోసం ఇస్తున్నారని చెప్పేసి పత్రలో కొత్తగా ఇంకో P యాడ్ చేశారు. ఇది ప్రజల సొమ్ముని కార్పొరేట్ల కోసం ఇవ్వడానికే ఈ PPP తప్ప ఇంకా డొంక తిరుగుడు కూడా ఏమీ లేకుండా ఆ పేరులోనే అది ఉంది. ఇప్పుడు అమరావతి ఏముంది, దేన్నైనా PPP కింద ఇంతకుముందు హాస్పిటల్స్ అన్నారు, తర్వాత మెడికల్ కాలేజీలు అన్నారు, ఇప్పుడు ఇంతకుముందు ఫ్యాక్టరీలు
అన్నారు. ఇప్పుడు ఇంతకుముందే అవుట్ సోర్సింగ్ పేరుతోటి ప్రభుత్వ పనులు చాలా వాటినన్నింటినీ పీపీపీకి ఇచ్చారు. ఇంకా రాబోయే కాలంలో అదొక విధానంగా మారి ప్రభుత్వం ఏమీ నిర్వహించే పని లేకుండా అన్నీ ప్రైవేట్ వారికి అప్పగించి, అయితే పార్ట్నర్షిప్ ఉండాలి. ప్రైవేట్ వారికి ఇచ్చే లాభం అంతా వాళ్ళకి పోతే కుదరదు. ఇచ్చే వాళ్ళకు కూడా పార్ట్నర్షిప్ ఉండాలి కాబట్టి దీంట్లో పార్ట్నర్షిప్ యాక్ట్ చేశారు. మళ్ళీ పార్ట్నర్షిప్ లేకుండా పోద్దామని చెప్పి భాగం లేకుండా పోద్దని చెప్పేసి ఆ రకంగా దీన్ని మేమేమంటామంటే ప్రభుత్వ సొమ్ముని రాజకీయ నాయకులు కబ్జా చేసే విధానం అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది, మళ్ళీ మలివిడత కూడా ఉంటుందని నారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు. ముందు తీసుకున్నటువంటి భూములే ఇప్పటివరకు ఫ్లాట్లు కేటాయించదని మొదట తీసుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? అంటే ప్రస్తుతం పాలకులకి ఆకలి అంత సులభంగా తీరదు. బకాసురుడి ఆకలిది వేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది. అందుకే భూములు తీసుకొని పంపిణీ చేస్తూ ఉంటే వచ్చే లాభం రుచి మరిగిన తర్వాత ఇంకా భూములు కావాలని చెప్పేసి ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాలు బ్యాంకులో వేసినట్టు పెట్టి వాటన్నింటినీ ఎక్కడెక్కడ పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచనలే ప్రధానంగా జరుగుతున్నాయి. అవన్నీ నిజంగా ప్రజాభివృద్ధి కోసం, అలాగే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం, కంపెనీల అభివృద్ధి కోసం అయితే మేమందరం కూడా సహకరిస్తాం. కానీ ఏ కంపెనీకి వారు ఇవ్వబోతున్నారో, ఇది ఎంత వస్తుందో, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో, ఆ భూములు ఇచ్చిన వారికి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఏమి అదనంగా ప్రయోజనం కలుగుతుందో చెప్తే అప్పుడు అందరూ ఆలోచిస్తారు. ఇప్పుడు అట్టా అడుగుతున్నామని చెప్పేసి అందరినీ అరెస్ట్ చేయడం, కేసులు పెట్టేయడం, అదిరించడం, అప్పలరాజుని పీడీ యాక్ట్ కింద బుక్ చేయడం అనేది జరుగుతుంది. దొంగల్ని దోపిడీదారులని పీడీ యాక్ట్ కింద పెట్టడం చూస్తున్నాం. ప్రజల కోసం అడిగిన వాళ్ళని పీడీ యాక్ట్ కింద పెట్టడం అనేది ఇప్పుడే ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. అంటే ఈ అప్పుల విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి మంగళవారం అప్పు వారం అని చెప్పినటువంటి ఒక విమర్శ కూడా ఉంది. మీరు చేశారు, మేం చేస్తున్నాం అని చెప్పని అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకునే తప్ప అప్పులు చేయకుండా ఆదాయాన్ని సృష్టించుకునే మార్గాలను ఎంచుకున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? దీని మీద దురదృష్టం ఏంటంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ఇలాగే విమర్శ చేసుకున్నారు అప్పుల గురించి. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశంని ఇలాగే జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇద్దరూ కలిసి నిజంగా రాష్ట్రాల అప్పుల పాలు కావడానికి, ఈ తిప్పలు రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని విస్మరించి వదిలేస్తున్నారు. అసలు దొంగ కేంద్ర ప్రభుత్వం, అసలు దొంగ ఎన్డీఏ ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న మోడీ. రాష్ట్రాల హక్కులన్నింటినీ కాలరాశారు. రాష్ట్రాల యొక్క ఆర్థిక వనరులన్నింటినీ కేంద్రీకరించుకున్నారు. జిఎస్టీ పేరుతోటి, లేకపోతే సెస్ పేరుతోటి. ఇప్పుడు ఈ చట్టం ఏదైతే వచ్చిందో ఎన్రేగా, ఇంతకుముందు రాష్ట్ర వాటా లేదు, ఇప్పుడు వాటా పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వ స్కీములన్నింటినీ రద్దు చేసి రాష్ట్రాల వాటాతోటి నడిపే స్కీములుగా మార్చడం ద్వారా అప్పులు పాలు చేశారు. దాన్ని విస్మరించి అక్కడ పోయి కాలు మొక్కి ఇక్కడ వచ్చి పరస్పరం దూషించుకునే పరిస్థితి. అసలైన దొంగని కప్పెట్టే పని చేస్తున్నారు. ఎందుకు కప్పెట్టే పని చేస్తున్నారంటే వీళ్ళకు కూడా వాటా ఉంది కాబట్టి. ఏం వాటా, వీళ్ళ కేసుల నుంచి రక్షిస్తున్నారా లేకపోతే ఇంకేమిటి వాటాలని మనకేమీ తెలియదు. కానీ అసలు దొంగను రక్షిస్తున్నారు, రాష్ట్రాలని ముంచేస్తున్నారు. పరస్పరం విమర్శించుకుంటూ ఈ రాష్ట్రానికి అప్పులను అధిగమించే పద్ధతుల వైపుకి మళ్ళకుండా చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కొత్తగా అంటే సూపర్ 6 అమలు చేస్తున్నాం కాబట్టి సరిపోతుందనే విధానమే తప్ప ఎక్కడ కొత్త రేషన్ కార్డు ఇచ్చింది లేదు, కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ కూడా పేద ప్రజలకు అవసరమైనటువంటి కొన్ని మౌలిక వసతులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. దీని మీద సిపిఎం పార్టీ అదేం కొత్త ఏం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానం, అలాగే ఇంతకుముందు ఇక్కడ రాష్ట్ర పార్టీలుగా ఉన్న వైఎస్ఆర్పి కానీ తెలుగుదేశం కానీ వీరి విధానాలు ఏమిటి? మార్కెట్ శక్తుల్ని ప్రోత్సహించాలి, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించాలని చెప్పేసేది. మరి కార్పొరేట్ సంస్థలన్నీ ఏమడుగుతున్నాయంటే ఈ వృధా స్కీములు, ఇవన్నీ ఈ ఉపాధి పథకం వృధా స్కీము, ఈ రేషన్ కార్డులు ఈ రకంగా విస్తృతంగా పంపిణీ చేసేది వృధా స్కీము, ఈ పెన్షన్లు ఇట్లాంటి వృధా స్కీము, వీటన్నిటిని ఒక్కసారి ఒక కలం పొడుతూ రద్దు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఎన్నికల్లో ఓటములు అవన్నీ ప్రభావితం చేస్తాయి. క్రమేణా వాటిని అన్నింటినీ కుదించేసి వాటి ప్రయోజనం రద్దు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని కొత్త రేషన్ కార్డులు ఇచ్చే సమస్య లేదు. రేషనలైజేషన్ పేరుతోటి వాటిని కుదించే పరిస్థితి ఉంది. ఈ రీగా పనులను కూడా కొత్త ఇచ్చే పని లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం చేసి వాటిని కుదించే పని చేస్తుంది. రాబోయే కాలంలో రిజర్వ్ బ్యాంకు మీరు ఈ స్కీములను అంటే విద్యుత్ సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలు ఇచ్చే సమస్య లేదు. అందుకని విద్యుత్ చట్టానికి సవరణ చేస్తున్నారు. క్రమేణా వీటిని తొలగించి
ఎప్పుడన్నా ఏదైనా ఎలక్షన్ల కోసం ఇవ్వాల్సి వస్తే నేరుగా ఇప్పుడు ఓటు కోసం డబ్బులు ఇచ్చినట్టే ఆ రకంగా డబ్బులు ఇవ్వడం తప్ప ఇట్లాంటి సౌకర్యాలన్నీ ఉండకూడదని చెప్పేసి ఇది విధానం. ఆ విధానాన్ని క్రమక్రమేణా అమలు జరుపుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే విధానాన్ని అమలు జరుపుతున్నాడు. అయితే ఎవరో కేంద్ర ప్రభుత్వం ఈయనకు కూడా చాలా నచ్చిన విధానం అది, అందుకని అమలు జరుపుతున్నాడు. చివరిగా ఇది ఎలక్షన్స్ ఏవి జరిగినా కూడా ఈవీఎంలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో వీటి మీద వ్యతిరేకత వ్యక్తం పరిస్థితి ఉంది. బ్యాలెట్ విధానంలోనే జరపాలి సార్వత్రిక ఎన్నికలన్నీ కూడా అని చెప్పారు. దీని మీద సిపిఎం పార్టీకి మొదటి నుంచి కూడా బ్యాలెట్ పేపర్ జరపాలనేది మీ విధానాన్ని స్పష్టం చేశారు మొదటి నుంచి కూడా. ఇప్పుడు ఎలా స్పందిస్తారు? మేము ఎప్పుడు బ్యాలెట్ విధానమే ఉండాలని, మేము ఎప్పుడు బ్యాలెట్ విధానం ఉంది, దాంట్లో చాలా తీవ్రమైన విధానాలు రెగ్గింగ్ అవన్నీ రోజు జరిగినాయి. తర్వాత ఈవీఎం వచ్చింది. ఈవీఎం కూడా కొన్ని విషయాల్లో సత్వరం ఎన్నికల ప్రక్రియని సులభం చేసింది. అందుకని ఈవీఎం విధానం కొనసాగాలని చెప్పి సిపిఎం తప్ప బ్యాలెట్ పద్ధతికి పోవాలని కాదు. అంటే మిగతా పార్టీలు కూడా గెలిచినప్పుడేమో ఈవీఎం ఉండాలా, ఓడిపోయినప్పుడు బ్యాలెట్ ఉండాలి తప్ప వాళ్ళకి విధానం అంటూ లేదు. సిపిఎం మొదటి నుంచి ఇప్పుడున్న ఈవీఎం విధానం కొనసాగాలి. అయితే దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. పేపర్ ట్రయల్ పెట్టారు. పేపర్ ట్రయల్ పెట్టినా కానీ 5 బూతులు మాత్రమే లెక్క పెట్టాలని, అది కుదరదు, ఇంకెక్కువ బూతులు లెక్క పెట్టాలి అని చెప్పేసి అన్నాం. అలాగే కెమెరాలు అయిన ట్రాన్స్పరెంట్గా ఎవరు అడిగినా ఇవ్వాలని చెప్పాం. ఇప్పుడు అంతకుముందు అడిగితే ఇచ్చే వాళ్ళకి కూడా ఇప్పుడు రద్దు చేశారు. ఈ రకంగా ట్రాన్స్పరెన్సీ లేకుండా చేస్తున్నారు. దీనికి ఇంప్రూవ్ చేయాలి. ఇక దీంట్లో కూడా రిగ్గింగ్ ఉంది. నువ్వు తుపాకి పెట్టి నువ్వైనా ఈ మిషన్లో చేసుకోవచ్చు బ్యాలెట్ లాగా. అందుకని లేదా ఒక సుత్తి తీసుకొని కొడితే పాడైపోద్ది, గతంలో ఇంకు పోసినట్టు అయ్యింది. కాబట్టి ఇక ఆ విశ్వాసం లేకపోతే దీన్నైనా రిగ్గింగ్ చేయొచ్చు, దాన్నైనా రిగ్గింగ్ చేయొచ్చు. కానీ ఇది దానికన్నా సులువుగా ఉంది కాబట్టి ఇది కొనసాగాలి. దీంట్లో లోపాలను సవరించాలని చెప్పేసి మా పాయింట్. థ్యాంక్ యూ సార్. రైట్, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానంలో వాటిపైన అయితే ఖచ్చితంగా పోరాడతామని స్పష్టం చేస్తున్నారు రాఘవులు గారు. ఈ సందర్భంలో ఈవీఎంలకి తమ మద్దతు తెలియజేస్తున్నామని, అయితే ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పిన ఈవీఎంల విధానంలో ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ లోపిస్తే తాము వ్యతిరేకించి తీరుతామని అయితే స్పష్టం చేస్తున్నారు. అలాగే అమరావతి విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు తనదైన శైలిలో స్పందించారు రాఘవులు గారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.